సాధ్యమైతేనే ఉన్నాయి కదా తమ్ముడు. ఒకటొకటి మేము రిలీజ్ చేస్తూనే ఉన్నాము, అందరు చూస్తూనే ఉన్నారు. 9.5 సంవత్సరాలల్లా గాడిదల పాలన చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బొందబెట్టింది. జనాల భవిష్యత్తుతోటి వాళ్ళ సంక్షేమం కాకుండా చేసిన వాళ్ళకి చెక్కు పెడుతూ మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఖచ్చితంగా అమల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు 500 సిలిండరే కానీ, బస్ ఫ్రీయే కానీ, ఈరోజు మీరు చూసినట్టయితే ఇందిరమ్మ ఇండ్లే కానీ, 10 లక్షల ఆరోగ్యశ్రీయే కానీ, ఇవన్నీ పథకాలు కావని అడుగుతున్నా. అమలు కావు అనేటోళ్ళు ఏదైతే చెప్తూనే ఉన్నారో వాళ్ళు అట్లనే అంటుండాలి, మేము ఇట్లనే అమలు చేసుకుంటూ పోతుండాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పదు, చెప్తే మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. 6 గ్యారెంటీల భాగంగా 100% అందరూ సంతోషంగా ఉండాలని 500కే సిలిండర్ ఇచ్చి ఈరోజు పెద్దపీట వేసిందంటే మొట్టమొదటిగా మహిళలకి. ఇదే కాకుండా 2500తో పాటు మేము ఆల్రెడీ ఈ గ్యారెంటీ కూడా ఇచ్చినాం. ఎందుకంటే లేడీస్ గురించి ఎన్నడూ మహిళా సంక్షేమం గురించి ఏ పార్టీ ఆలోచించలేదు. బీజేపీ అయితే అసలే ఆలోచించలేదు. 15 లక్షలు మా అకౌంట్లో వేస్తానన్నారు, అది కూడా అబద్ధమే, ఆ వాగ్దానం. ఇదే కాకుండా అన్ఎంప్లాయ్మెంట్, యూత్, ఈరోజు నిత్యావసర ధరలు, ఈరోజు ఉద్యోగాలు కరువైపోయినాయి తెలంగాణలో. అదే కాకుండా నిత్యావసర సరుకు ధరలన్నీ కూడా 50 నుంచి 60% పెరిగిపోయింది. ఈరోజు గ్యాస్ ధర చూస్తే 1200 ఉండే. మేము మధ్యతరగతి సామాన్యంగా ప్రజలందరూ కూడా పేద ప్రజలకి పెద్దపీట వేస్తూ 500లకు సిలిండర్ ఇవ్వడం నిజంగా కూడా మాకు గర్వకారణం. ఓ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు కూడా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, పౌలా వడ్డీ కాకుండా 0%తో మేము వాళ్ళకి రుణాలు ఇస్తామని చెప్పేసి అని. ఏ పథకము ఏ పార్టీ, బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గతంలో ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నా కూడా వాళ్ళకు మహిళల పట్ల చిత్తశుద్ధి లేకుండే ఉండదు. రాబోయే కాలంలో వాళ్ళకు ఓట్లు కూడా వృధా, వాళ్ళకి వేస్తే వృధా. ఎందుకంటే మన దగ్గర నుంచి జీఎస్టీ పేరు మీద, వ్యాట్ పేరు మీద, పెట్రోల్ డీజిల్ ధరల పేరు మీద, నిత్యావసర సరుకుల దానిపైన ఇప్పుడేంటి, నేను మొన్న రీసెంట్గా కూడా చెప్పాను, చెప్పులపైన జీఎస్టీ, పెన్సిళ్ళపైన జీఎస్టీ, బుక్కులపైన జీఎస్టీ, చీరలపైన జీఎస్టీ. ఏం వదిలిండు మోదీ అని చెప్పి ఆయనకు ఓటేయాలని అడిగిన నేను. వాస్తవంగా మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ నేను 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి నేను మీటింగ్స్ పెట్టడం జరిగింది. మండల్, బ్లాక్, బూత్తో పాటు 100% విలేజ్ కమిటీస్ కూడా పూర్తి చేయడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఎట్లా ఉండబోతుంది? మీ ప్రత్యర్థి పార్టీ ఎవరైనా భావిస్తారు? అక్కడ సెంట్రల్లో చూసుకుంటే 3వ సారి మళ్ళీ బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. బీజేపీకి బుద్ధినోడు ఎవడు ఓటేయడు, మతతత్వ రాజకీయాలు చేస్తున్నాడు. ఈరోజు రాముని పేరు మీద రాజకీయం చేస్తున్నాడు. రాముని మేము పూజించుకోమా? ప్రతి ఒక్కరు పూజించుకుంటారండి, దానిపైన రాజకీయం చేయడం ఏంటి? శంకరాచార్య లాంటి పెద్ద మనిషి చెప్పినాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది టైం కాదు, మీ రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటి పనులు చెయ్యకండి అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా అట్లాంటి వాళ్ళని పక్కకు పెట్టేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా వచ్చి నిలబడి ఆ ప్రోగ్రాంకి హాజరైన మన భగవత్ గారిని ఏమనాలో మరి నాకు అర్థం కాదు. ఈరోజు మతతత్వ రాజకీయాలు, హిందూ ముస్లిం కొట్లాడమే కానీ, ఈ రాముని పేరు మీద రాజకీయాలే కానీ, ఇది ఒక్కటే వస్తుంది. కానీ ప్రజల కోసం ఈరోజు మీరు ఏం చేసినో చెప్పాలా. గ్యాస్ ధరలు తగ్గించారా, కూరగాయల ధరలు తగ్గించారా, వంట ధరలు తగ్గించారా, లేక ఏదైనా తగ్గించారా అని అంటే మనం చెప్పొచ్చు, అడగొచ్చు. సో ఈరోజు మనం మాట్లాడుతుంది ఏంటి అని అంటే, ఏ దానిపైన కూడా సబ్సిడీ ఇవ్వకపోగా, సిలిండర్ రేట్లు దించకపోగా, నడ్డి విరిసే విధంగా మహిళలందరినీ కూడా ఇబ్బంది పెట్టుకుంటా ప్రతి ఒక్క రాష్ట్రమే కాదు, ప్రతి రాష్ట్రంలో ఈరోజు మరి ఏ విధంగా ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారని కూడా ఒక మాట మా ముందుకు వచ్చింది. కాబట్టి మేము దాన్ని కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఈ దుష్ప్రచారమే కానీ, ఈ రాజకీయాలు కానీ సరిపోవు. వాళ్ళకి రాబోయే కాలంలో ప్రజలు మాత్రం చెక్కు పెడతారనే మేము ఆశిస్తున్నాం. ప్రజలు తలగొట్టుకుంటున్నారు, కాంగ్రెస్కి అనవసరంగా అవకాశం ఇచ్చాము, 6 గ్యారెంటీలు అంటే సాధ్యం కావు, 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పదే మాట్లాడుతున్నారు కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి బొందబెట్టినా కూడా సిగ్గుశరం అనేది రాలేదనుకుంటా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలలో ఏమిటి గురించి మాట్లాడింది? ఈరోజు ఈమె పూలే గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా లేదు. ఒక ముదిరాజు బిడ్డను నాకు ఈ రోజు దాకా కూడా మేము అడిగినాము, బీసీలకు ఎంతమందికి ఆమె ఓట్లు టికెట్లు ఇచ్చింది అడగండి. ఆమె పక్కన జాగృతి పేరు మీద పైసలు దోచుకదిన్నది, బతుకమ్మ పేరు మీద పైసలు దోచుకదిన్నది, లిక్కర్ మహారాణి పైన వాళ్ళని అరెస్ట్ చేయలేని బీజేపీ వాళ్ళు మాకేం సమాధానం చెప్తారని అడుగుతా. ఈరోజు కేటీఆర్ గుంత కనిపిస్తా వేయిస్తానడు, ఇచ్చిండా? మా డల్లాస్ చేస్తాను నా కేటీఆర్. ఎందుకు ప్రజలు బొందబెట్టినరు అనేది అపోజిషన్లో కూర్చొని మంచి చేయాలండి. 6 నెలల ప్రభుత్వం ఎందుకు పడిపోతుంది? ఇప్పుడు తిరగట్లేదా బస్సులు? అధిక బస్సులు ఇప్పుడు మళ్ళీ కూడా సంఖ్యాబలం అనేది పెంచి ఈరోజు మా పొన్నం ప్రభాకర్ గారు రెవెన్యూ
ఆటో డ్రైవర్లకు ఏం తక్కువ చేసినామని ఏడాదికి మేము ఇస్తానా 100% 12,000 ఇస్తానన్నాం, 5 lakhs ఇన్సూరెన్స్ ఇస్తానన్నాం. ఈరోజు గల్లీలలో ఆటోలే తిరుగుతాయి, ఢిల్లీలో తిరగవు. ఢిల్లీలలో ఏం తిరుగుతాయి? ఫ్లైట్లు తిరుగుతాయి. అది కేటీఆర్కి తెలియదా? వాళ్ళని రెచ్చగొట్టినంత మాత్రాన ఎవ్వరు రెచ్చిపోవద్దు అని చెప్పి కూడా చెప్పాం మేము ఆల్రెడీ. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ వీధిలో చూసినా కూడా మీకు ఆటో కనిపిస్తుంది కానీ బస్సు దూరత్ తమ్ముడు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మహిళలందరితోటి నేను ఆర్టీసీ బస్ ఎక్కి మాట్లాడడం జరిగింది. వీళ్ళకు రాబోయే కాలంలో లోక్సభ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా చెక్కు పెడతామని చెప్తున్నారు. వీళ్ళని బొందబెట్టే దిశగా నడుస్తుంది. మాకు ప్రత్యర్థి అంటే బీజేపీ ఉంటుండొచ్చు, కాంగ్రెస్ అండ్ బీజేపీకి ఉంటుంది వారీసారి. మళ్ళీ బాయ్ బాయ్ కేసీఆర్ అని అసెంబ్లీలో ఎట్లా చెప్పినారో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అట్లే చెప్తారు. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ కానీ ఇది చూసినట్టయితే ప్రాజెక్టుల పేరు మీద దోసుక తిన్నారు. సిగ్గు శరం ఉంటే లిక్కర్ స్కామ్లో ఏ విధంగా చేసిన కుంభకోణం ఇంత అంతగాలు. ఒక ఆడదే ఉండి లిక్కర్ స్కామ్లో ఇంత పెద్ద పేరు వచ్చిన తర్వాత ఎవిడెన్స్లన్నీ చూపించిన తర్వాత బీజేపీకి చిత్తశుద్ధాన్ని ఉందా అని అడుగుతా. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎంని కూడా సిసోడియా గారిని అరెస్ట్ చేసినారు. మరి ఈరోజు రాగానే ఈడీల గురించి సిబిఐల గురించి మాట్లాడి దాడులు చేపిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి రాబోయే కాలంలో పెద్దపీట వేస్తారు. ఇండియా అలయన్స్లో ఖచ్చితంగా ఈసారి కూటమిలో మేము భాగస్వాములు ఏ విధంగా వాళ్ళందరినీ తీసుకున్నామో కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి పనిచేస్తుంది. 100% బీజేపీని పక్కకు పెట్టే దిశల్లోనే ప్రజలందరూ ఉన్నారని చెప్పి చెప్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ గారు ఆంధ్రోలో బూట్లు నాకిండు పార్టీలు మారిండు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. ప్రాజెక్టులన్నీ ఇచ్చి ఎవడు బూటులు నాకిచ్చుకున్నాడో మరి ఆడ చెప్పాలి. ఎందుకంటే కేటీఆర్కి మాట్లాడితే కొంచెం మైండ్ దొబ్బింది అనుకుంటా. ఎందుకంటే అది అంటారు కదా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అన్నట్టు. ఓడిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఆన్ బూట్లు నాకింది, ఈయన బూట్లు నాకిందంటే గతంలో మన అయ్యా ఎవరి బూట్లు నాకిండు అనేది తెలుసుకుంటే బాగుంటుందని అనుకుంటా. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి స్థాయికి కేటీఆర్ సరిపోడు. ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చి మాట్లాడి ఉద్యోగం చేయని నాయకుడు ఈరోజు మా గురించి మాట్లాడడం అనేది వేస్ట్ అనుకుంటా. ఎందుకంటే ముఖ్యమంత్రికి చాలా పనులు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దని ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అయితే నేను అనుకుంటా.